నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. ముగిసిన శాసన మండలి ఎన్నికలు, యువతలో ఉరకలేసిన ఉత్సాహం. కాకినాడ జిల్లాలో ప్రశాంతంగా పోలింగ్, తొండంగిలో ఓటు వేసిన యనమల. ఎమ్మెల్యే యనమల దివ్యను మర్యాదపూర్వకంగా కలిసిన కౌన్సిలర్లు. పట్టణాభివృద్ధిపై సమాలోచనలు. అనకాపల్లి జిల్లాలో పోలింగ్ ప్రశాంతం, గెలుపుపై కూటమి ఆశాభావం. ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ శాసనమండలి ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. తుని సెగ్మెంట్లలో తొండంగిలో తెలుగుదేశం పోలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రభుత్వ విప్ యనమల దివ్య పోలింగ్ సరళిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. తుని అర్బన్, రూరల్, కోటనందూరు, తొండంగి మండలాల్లో పర్యటించిన ఎమ్మెల్యే యనమల దివ్య కూటమి పోలింగ్ శిబిరాలను సందర్శించారు. పోలింగ్ సరళిపై టీడీపీ నేతలు సంతృప్తి వ్యక్తం చేశారు. కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్కు తుని నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీ లభించడం ఖాయమని, యనమల ఇలాకాలో పేరాబత్తులకు ఊహించిన మెజార్టీ ఇచ్చామని టీడీపీ నేతలు అంటున్నారు. ఈరోజు కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం గారికి తుని నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన కలిసి అత్యధిక మెజార్టీ తీసుకురావడానికి అందరూ సమిష్టిగా కృషి చేశారు. ఎందుకంటే ఉదయం 5:30 నుంచి సాయంకాలం 5 గంటల వరకు ప్రతి ఒక్క కార్యకర్త నేనే క్యాండిడేట్ అన్నట్టుగా కష్టపడి ప్రతి విలేజ్లో ఉన్నటువంటి 1 ఓటు, 2 ఓట్లు, 3 ఓట్లు, 4 ఓట్లు ఉంటే అవన్నిటిని తీసుకొచ్చి పోలింగ్ చేయించి వాళ్ళు పంపించడం అనేది చాలా గొప్ప విశేషం. ఎందుకంటే మన తుని యనమల రామకృష్ణ గారు ఆయన ఒక ట్రైనింగ్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మంచి క్రమశిక్షణ, ఆ క్రమశిక్షణలోని భాగమే ఈరోజు ఈ యొక్క కార్యక్రమం చేయడానికి ముఖ్య సూచన. అలాగే దివ్యమ్మ గారు ప్రతి బూత్కి తిరిగి ఏ రకంగా ఉంది ఓటింగ్ సరళి, అది ఎలా బాగుందా లేదా, దానికి ఏంటి వాటించి అని చెప్పి ప్రతి బూత్కి తిరగడం కూడా జరిగింది. అయితే వాళ్ళ యొక్క స్ఫూర్తి, అలాగే జనసేన పవన్ కళ్యాణ్ గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారి యొక్క ఆశయాల మేరకు తుని నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మంచి మెజార్టీ పేరాబత్తుల రాజశేఖరం గారికి ఇవ్వడం జరుగుతుందని తెలియజేస్తున్నాం. ఈ మధ్యన తెలుగుదేశం పార్టీలో వారి యొక్క ఆశయాలు, అనుగుణాలు నచ్చి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఫస్ట్ టైం ఎమ్మెల్సీ ఎలక్షన్లో పాల్గొనడం జరిగింది. ఇది నా వార్డు సచివాలయం పరిధిలో నన్ను కూర్చోబెట్టడం అనేది నాకు చాలా ఆనందకరమైన విషయంగా అయింది. లవరాజు గారు సమక్షంలో ఈరోజు చాలా అందరూ కార్యకర్తలతో కలిసి ఈరోజు నేను ఈ ఎమ్మెల్సీ అభ్యర్థి రాజశేఖరం గారికి వర్క్ చేయడం అనేది చాలా ఆనందంగా భావిస్తున్నాను. ఈరోజు అత్యధిక మెజార్టీ కూడా తుని నుంచి ఇవ్వగలం అని చెప్పి గంటాపదంగా చెప్పగలుగుతున్నా.
కాకినాడ జిల్లా జగ్గంపేట ఫిబ్రవరి 27 ప్రజాస్వామ్యంలో ఓటు విలువైన హక్కు అని ప్రతి పట్టభద్రుడు తన ఓటు హక్కును వినియోగించుకున్నారని జగ్గంపేట శాసనసభ్యులు టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ అన్నారు. జగ్గంపేటలో 13, 14, 15 బూతులలో ఎమ్మెల్సీ ఎన్నికల శిబిరాలను సందర్శించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ ఎన్డీఏ శ్రేణులతో కలిసి సందర్శించారు. జగ్గంపేట నియోజకవర్గ వ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్న మండల కేంద్రాలను సందర్శనలో భాగంగా జగ్గంపేట పోలింగ్ కేంద్రాలను సందర్శించి నాయకులకు దిశానిర్దేశం చేశారు. పోలింగ్ సరళిపై ఎన్నికల అధికారులను అడిగి తెలుసుకుని ఓటింగ్ శాతంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అధిక శాతం ఓటింగ్ జరిగేలా చూడాలని పార్టీ శ్రేణులకు సూచనలు ఇచ్చారు. ఉదయం నుంచి టీడీపీ శ్రేణులను అప్రమత్తం చేసి కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం గెలుపు సునాయాసంగా దక్కేలా సూచనలు, సలహాలు ఇచ్చారు. ఎన్నికల నియమావళిని గౌరవిస్తూ ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు, మారిశెట్టి భద్రం, కొత్త కొండబాబు, జీను మణిబాబు, పాండ్రంగి రాంబాబు, దేవరపల్లి మూర్తి, బుర్రి సత్యబాబు, రేఖా బుల్లిరాజు, వేములకొండ జోగారావు, ముసిరెడ్డి నాగేశ్వరరావు, పీలా మహేష్, మండల టీడీపీ మహిళా అధ్యక్షురాలు నకిరెడ్డి సూర్యవతి అధిక సంఖ్యలో కూటమి నాయకులు పాల్గొన్నారు. పట్టణ భవిష్యత్ అవసరాలు, స్లమ్ ఏరియాల్లో మౌలిక వస్తుల కల్పనకు ప్రాధాన్యత ఇచ్చి పట్టణ సుందరీకరణకు ప్రణాళికలు రచిస్తున్నామన్నారు ప్రభుత్వ విప్ తుని ఎమ్మెల్యే యనమల దివ్య. ఇవాళ తుని కూటమి కార్యాలయంలో మున్సిపల్ కౌన్సిలర్లు ఎమ్మెల్యే యనమల దివ్యను మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రతి వార్డులో అభివృద్ధి ఛాయలు కనపడాలి. ప్రజా అవసరాలను గుర్తించండి. సమస్యలు పరిష్కరించాల్సిన బాధ్యత మీది. అందుకు నిధులు తెచ్చే బాధ్యత నాది. వెరసి ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేరుద్దామని ప్రభుత్వ విప్ తుని ఎమ్మెల్యే యనమల దివ్య కౌన్సిలర్లకు పిలుపునిచ్చారు. యనమల నాయకత్వానికి జైకొట్టిన కౌన్సిలర్లు ఇవాళ ప్రభుత్వ విప్ యనమల దివ్యను మర్యాదపూర్వకంగా కలిశారు. తుని కూటమి కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు, కాకినాడ నగర మాజీ మేయర్ సుంకర పావనీలతో కలిసి యనమల దివ్య కౌన్సిలర్లతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అభివృద్ధికి కలిసి వచ్చే వారిని ఆహ్వానిస్తామని, అందరి లక్ష్యం ఒకటే కావాలి, అదే అభివృద్ధి తంత్రం అని అన్నారు. కౌన్సిల్కు ఏడాది మాత్రమే సమయం ఉంది. ఈ ఏడాది కాలంలోనే మీరు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు అంకితభావంతో పనిచేయాలని, ఇందుకు పూర్తి తోడ్పాటు అందిస్తానని భరోసా ఇచ్చారు. ఎమ్మెల్యేలతో సమావేశమైన అనంతరం మీడియాతో మాట్లాడిన కౌన్సిలర్లు మంచి ఎమ్మెల్యే, చక్కని విజనరీ ఉన్న జననేత్రి యనమల దివ్య అంటూ ఆమె నాయకత్వంలో పనిచేసేందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా ముఖ్యమైన దినం. ఎందుకంటే ఎమ్మెల్యేగా పోటీ చేసి
ఎమ్మెల్యేగా గెలుపొందడం కోసం ఆ టైంలో తెలుగుదేశం పార్టీ నుంచి ఒకే ఒక్క వ్యక్తి మాత్రమే ఉన్నారు. ఇప్పుడు 16 మంది మెజార్టీతో వచ్చి ఎమ్మెల్యే గారిని ఈ రోజు కలుసుకోవడం జరిగింది. మన తుని ఎమ్మెల్యే గారికి ఒక రకమైన విజన్ ఉంది. ఎటువంటి విజన్ అంటే చంద్రబాబు గారు అంటేనే విజన్ అంటే చంద్రబాబు నాయుడు గారు. దానికి ప్రతిస్పందన హైదరాబాద్ ఎంతగా డెవలప్ చేశారో అటువంటిది మన తుని ఎమ్మెల్యే గారు మన తుని నియోజకవర్గాన్ని మొత్తం ఆ స్టేజ్ లో చూద్దామని చెప్పేసి తను విద్యావంతురాలు, గుణశీలి, అనుకూలవంతురాలు ఇవన్నీ కలిపి మొత్తం అందరితోని కలిపి చర్చించి తుని పట్టణ అభివృద్ధికే ప్రతి ఒక్కరు ఆరోగ్యానికి దృష్టిలో పెట్టుకొని తుని పట్టణాన్ని, తుని నియోజకవర్గాన్ని ఒక ముఖ్య పట్టణంగా తయారు చేసి అందరి భవిష్యత్తు కోసం, తుని ప్రజల అందరి భవిష్యత్తు కోసం ఆవిడ సహాయ సహకారాలు అందిస్తారని ఈ రోజు మొత్తం కౌన్సిలర్ల ముఖంగా తెలియపరచడం జరిగింది. దీనికి నేను చాలా సంతోషిస్తున్నాను. తుని ఇంకా చాలా ప్రయోజకరంగా, విద్యావంతంగా, ఫస్ట్ ఆఫ్ ఆల్ తుని అనేది డ్రైనేజీకి చాలా చండాలంగా ఉంది. ఈ 4 years ఏదైతే చేయలేదో 1 సంవత్సరంలో చేసి చూపిద్దామని చెప్పేసి ఆమె మొత్తం ప్రజాముఖంగా, కౌన్సిలర్స్ ముఖంగా ఈ రోజు తెలియపరిచారు. నాకు చాలా ఆనందంగా ఉంది. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ ఎమ్మెల్యే గారిని కౌన్సిలర్లు అందరినీ కూడా కలవడం జరిగింది. కలిసిన తర్వాత ఎమ్మెల్యే గారు మా అందరికీ కూడా మంచి భరోసా ఇచ్చారు. ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఎవరు వార్డాలు ఈ 4 సంవత్సరాలు జరగలేని అభివృద్ధి ఈ సంవత్సరంలోనే మీరు చేసుకోండి అమ్మా. మీకు ఏ అవసరమైనా సరే నా దగ్గరికి వచ్చి మీరు ఏ పని చేయమంటే ఆ పని నేను ఈ సంవత్సరంలోని కూడా మీ వార్డులో అభివృద్ధి నేను చేస్తాను. అలాగే మీ అందరూ కూడా నేను చేయలేదని మీరు అనుకోవద్దు. ఈ సంవత్సరంలో ఏ వార్డులో ఏ పని ఉన్నా మీరు నా చేత చేయించుకోవాలి. తర్వాత తప్పు నా మీద వేయొద్దు. ఏ పని ఉన్నా సరే మీ వార్డులో నా చేత పని చేయించుకోండి, నేను చేస్తాను. చేయలేని తర్వాత నన్ను అనండి ఎందుకు చేయలేదు అని. ఆవిడ మంచి భరోసా ఇచ్చారు. ఈ రోజు మాకు చాలా ఆనందంగా ఉంది. అందుకని ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు నుంచి వార్డులో ఏదేది చెయ్యాలో అది మేము గుర్తుపెట్టుకొని మేడం గారికి చెప్పి ఈ వార్డులో పని చేయడానికి ఈ రోజు నుంచి మేము మొదలెడతాము అనేసి ఈ రోజు ఆవిడ చెప్పిన మాటలకి మాకు చాలా ఆనందంగా ఉంది. అందుకని ఈ రోజు తుని అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరు కూడా కౌన్సిలర్ని పాటుపడి ఏ వార్డులో ఏ పనులు చేయాలో అన్ని కూడా మేడం గారు చెప్పమన్నారు. అలాగే అందరం కూడా ఆలోచించుకొని చెప్పి ఎవరి వార్డులో వాళ్ళు పనులు చేయించడానికి తయారవుతామండి. ఇది నుంచి అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు తుని నియోజకవర్గం ఎమ్మెల్యే గారు దివి గారు మున్సిపల్ కౌన్సిలర్స్ అందరినీ కలవడం జరిగింది. కానీ మాకు ఈరోజు చాలా ఆనందకరమైన విషయం. ఎందుకంటే ఈ 4 సంవత్సరాల్లోని మరి గత ప్రభుత్వం కౌన్సిలర్లు ఇప్పుడు ఏ విధంగా కూడా పట్టించుకోవడం కానీ ఏ రోజు కూడా ఈరోజు దివి గారు సమావేశమైనట్టు కౌన్సిలర్ని ఎప్పుడు కూడా వాళ్ళు కూర్చోబెట్టి మీ యొక్క విధి విధానాలు ఏంటి, మీ వార్డులో సమస్యలు ఏంటి అడిగే విధానం ఎప్పుడూ జరగలేదు. మరి ఒక్కడే వెళ్ళి టీడీపీలోకి వెళ్ళి ఏం సాధిస్తాడో అని అన్నారు. మరి ఈరోజు ఒక్కడు 17 మంది అయ్యారు. రేపు 25 మంది కూడా అవ్వచ్చు. కానీ ఏ ఒక్కడు కూడా ఒక్క అడుగు ముందుకేస్తే 100 అడుగులు చేరతాయనేసి మరి వాళ్ళు గమనించాలి. ఈరోజు తునిపట్నంలో ఉన్న కౌన్సిలర్స్ అందరికి కూడా మన దివ్యమ్మ గారు, రామకృష్ణ గారు ఈరోజు వీళ్ళతో కూర్చుండి సమావేశమయ్యి ఒక మంచి భరోసా ఇచ్చారు. భరోసా ఇవ్వడంలో ఈరోజు కౌన్సిలర్ వాళ్ళందరూ కూడా మంచి ఆనందంతో వ్యక్తం చేసి ఈ వార్డుల్లో ఏ సమస్య ఉన్నా మేము తీర్చడానికి సిద్ధంగా ఉన్నాము అని వాళ్ళు చెప్పడంతో వీళ్ళు అందరూ కూడా మంచి ఆనందం వ్యక్తం చేశారు. మరి రామకృష్ణ గారికి, దివ్యం గారికి అందరి తరపున కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో ముగిసింది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు పట్టభద్రులు క్యూలైన్లలో బారులు తీరారు. పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. రాజుగారు ఎలా ఉండండి.
ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ శాసనమండలి ఎన్నికకు సంబంధించి పార్వతీపురం మన్యం జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైనట్లు జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ తెలిపారు. పోలింగ్ కేంద్రాల పర్యవేక్షణలో భాగంగా గురువారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని పోలింగ్ కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. ఓటు హక్కును వినియోగించుకునేందుకు వచ్చిన ఉపాధ్యాయుల ఓటర్ స్లిప్లను పరిశీలించారు. అనంతరం పోలింగ్ కేంద్రంలో జరుగుతున్న పోలింగ్ ప్రక్రియను తిలకించారు. ఈ సందర్భంగా మీడియాతో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 15 పోలింగ్ కేంద్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నిక జరుగుతుందని 2333 మంది ఉపాధ్యాయ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నట్లు చెప్పారు. ప్రతి కేంద్రంలో ఉదయం 8 గంటలకే ఎన్నికల అధికారులు పోలింగ్ ప్రక్రియ ప్రారంభించారని, సాయంత్రం 4 గంటల వరకు కొనసాగుతుందని అన్నారు. పోలింగ్ ముగిసిన వెంటనే బ్యాలెట్ బాక్సులను కలెక్టరేట్కు తీసుకొచ్చి అక్కడి నుంచి విశాఖపట్నంలోని సబ్ కలెక్టర్ కార్యాలయానికి పంపడం జరుగుతుందని మీడియాకు తెలిపారు. తొలుత జాయింట్ కలెక్టర్ ఎస్ఎస్ శోభిక, జిల్లా రెవెన్యూ అధికారి కె హేమలత కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా ఎన్నికల ప్రక్రియను పరిశీలించారు. మీకు తెలుసా మీ నెంబర్ ఎంత సీరియల్ నెంబర్ వాళ్ళు డైరెక్ట్ చేయండి. ఓటర్ వచ్చింది. టీ కాఫీ ఏమైనా అరేంజ్ చేశారా? మార్నింగ్ బ్రేక్ పెట్టారా? పెద్ద టెన్షన్ ఏమి ఉండదు. మన వరుసలోనే వెళ్తారు అందరూ, టీచర్లు చదువుకున్న వాళ్ళు, మనకి చెప్పాల్సింది లేదు. ఈరోజు టీచర్స్ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన ఎమ్మెల్సీ ఎలక్షన్స్ పార్వతీపురం మన్యం జిల్లాలో ఉదయం 8 గంటలకి ప్రారంభమైంది. మొత్తం జిల్లాలో 15 పోలింగ్ స్టేషన్స్లో కూడా సిబ్బంది ప్రారంభమైనట్టుగా తెలియజేయడం జరిగింది మనకి అందరికి కూడా. సో ఎక్కడ ఏమంటారు, ఈరోజు పోలింగ్ అయిన వెంటనే ఈవినింగ్ 4 o'clock ఇవన్నీ కూడా కలెక్టరేట్ దగ్గర రిసెప్షన్లో తీసుకొని వెంటనే విశాఖపట్నం సబ్ కలెక్టర్ గారు ఎస్కార్ట్ తోటి పంపించడం జరుగుతుంది. సరే, ఎక్కడైనా ఏమైనా వివాదాస్పదం ఏమి లేదు. ఓన్లీ థింగ్ ఏంటంటే వచ్చిన అంటే ఓటు ప్రతిదీ కూడా బ్యాలెట్ బాక్స్లో పడే విధంగా చూసుకోవడం ఒకటి. అండ్ రెండవది ఏంటంటే ఇక్కడ మొబైల్ ఫోన్ తోటి ఏది చిత్రీకరించకుండా జాగ్రత్తలు తీసుకోవడం ఒకటి ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. అండ్ పోలీస్ కూడా అత్యధిక బందోబస్తు పెట్టడం జరిగింది ఎస్పీ గారు. సో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగే అవకాశమే లేదు మనకి.
విశాఖ జిల్లా పెందుర్తి గోపాలపట్నం మండలాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల్లో పోలీసుల భద్రత నడుమ పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదు. గోపాలపట్నం మండలానికి సంబంధించి కంచరపాలెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, గోపాలపట్నం జెడ్పీ హైస్కూల్లో 2 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అలాగే పెందుర్తి మండలానికి సంబంధించి పెందుర్తి ప్రభుత్వ హైస్కూల్లో 1 పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ప్రజాస్వామ్యంలో ఓటు విలువైన హక్కు అని ప్రతి పట్టభద్రుడు తన ఓటు హక్కును తప్పకుండా వినియోగించుకోవాలని అనకాపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ భీమరశెట్టి రామ్కి అన్నారు. అనకాపల్లి, కసింకోట బూత్లలో ఎమ్మెల్సీ ఎన్నికల శిబిరాలను సందర్శించిన అనకాపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ భీమరశెట్టి రామ్కి ఎన్డీఏ శ్రేణులతో కలిసి అనకాపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్న మండల కేంద్రాలను సందర్శనలో భాగంగా పోలింగ్ కేంద్రాలను సందర్శించి నాయకులకు దిశానిర్దేశం చేశారు. పోలింగ్ సరళిపై ఎన్నికల అధికారులను అడిగి తెలుసుకుని ఓటింగ్ శాతంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అధిక శాతం ఓటింగ్ జరిగేలా చూడాలని పార్టీ శ్రేణులకు సూచనలు ఇచ్చారు. ఉదయం నుంచి కూటమి శ్రేణులను అప్రమత్తం చేసి కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి పాకలపాటి రఘువర్మ గెలుపు సునాయాసంగా దక్కేలా సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈరోజు కసింకోటలో 86 ఓటర్స్కి 78 కంప్లీట్ అయ్యాయి. ఇంకా 6 మాత్రం ఉన్నాయి. ఎమ్మెల్సీ ఎలక్షన్ అంత ప్రశాంతంగా ఇక్కడ జరుగుతుంది. గత ప్రభుత్వంలో ఉపాధ్యాయులందరినీ వైన్ షాపుల ముందు కూర్చోబెట్టిన ఎంత అవమానించారో మనందరికీ తెలుసు. ఈ గవర్నమెంట్, కూటమి గవర్నమెంట్ రాగానే జీవో నెంబర్ 117 తెచ్చి ఉపాధ్యాయులందరికీ కూడా తాను ఎంతో నిరూపించుకున్నారు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు అందుకని టీచర్లందరూ కూడా సంయుక్తంగా నిజాయితీపరుడు, నచ్చలేని వ్యక్తి రఘువర్మ గారికి మద్దతు ఇచ్చి అందరూ కూడా ఏకపక్షంగా కూటమికి మద్దతు తెలుపుతున్నందుకు ప్రతి ఒక్క అధ్యాపకులకి, ఆచార్యులకి అందరూ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుంటూ, అనకాపల్లి నియోజకవర్గంలో కొంతల రామకృష్ణ గారు, పీలా గోవింద్ గారి ఆధ్వర్యంలో కూటమి నాయకులందరూ ఏకతాటిపై ఈ ఎలక్షన్ని చాలా ప్రశాంతంగా, అధికారులు కూడా చాలా ప్రశాంతంగా ఇక్కడ ఎన్నిక జరుగుతుంది. దీనికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరు కూడా నేను
పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. పోలింగ్ చాలా వేగవంతంగా జరుగుతుంది. ఆల్మోస్ట్ 95% ఇక్కడ పోలింగ్ అయిపోయినట్టే. ఇంకొక 5% పోలింగ్ మిగిలింది. అంటే ఉపాధ్యాయులందరూ కూడా ఎంత ఆవేశంగా ఉద్రిక్తంగా ఉన్నారంటే దీన్ని బట్టి తెలుస్తుంది. ఎందుకంటే ఈ కూటమి గత ప్రభుత్వంలో ఈ యొక్క దుర్మార్గ పాలన అంతమొందించడానికి గతంలో కూడా ఇదే ఉపాధ్యాయులతో స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు కూడా ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఓట్లు ఎప్పుడైతే అవకాశం వచ్చిందో దాన్ని వెంటనే ఉపయోగించుకొని 95% ఇక్కడ ఓటింగ్ నమోదైందంటే అది కొద్దిగా ఆశ్చర్యకరమే మనకి. అందువల్ల ఉపాధ్యాయులందరూ కూడా ఒకే మాట మీద ఉండి ఈరోజు సాయంత్రం వరకు 5 గంటల వరకు పోలింగ్ సర్లు జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఓటు ఉపయోగించుకొని కూటమి అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే బలపరిచారో, అలాగే పవన్ కళ్యాణ్ గారు, అలాగే నారా లోకేష్ బాబు గారు, నరేంద్ర మోదీ గారు బలపరిచినటువంటి అభ్యర్థి శ్రీ పాకలపాటి రఘువర్మ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించి శాసనమండలికి పంపించి శాసనమండలిలో ఈ యొక్క టీచర్స్ అలాగే స్కూల్ యొక్క సమస్యలన్నీ కూడా పరిష్కారం అవ్వాలంటే ఈ యొక్క కూటమి అభ్యర్థి గెలిచి తీరాలి, గెలిచి తీరుతాడు, గెలుపు తథ్యం. థ్యాంక్ యూ. ఈరోజు మన నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు బలపరిచినటువంటి మన ఉమ్మడి కూటమి అభ్యర్థి అయినటువంటి పాకలపాటి రఘువర్మ గారు ఎలక్షన్లో పోటీ చేస్తున్నారు. మన ఇక్కడ 83 ఓట్లకు గాను 78 ఓట్లు పోలింగ్ అయ్యాయి. ఉన్న 5 ఓట్లు కూడా ఒక 6 గంటలో పోలింగ్ ముగుస్తుంది. 100% కూడా ఇక్కడ పోలింగ్ అవుతుంది. కూటమి అభ్యర్థి అయినటువంటి రఘువర్మ గారు గెలడం తథ్యం. 100% కూడా ఆయన గెలుస్తారని, కూటమి బలపరచడం వల్ల ఆయన గెలుస్తారనేసి మనస్ఫూర్తిగా విశ్వసిస్తారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గంలో ప్రశాంతంగా ప్రారంభమైన ఎన్నికల ప్రక్రియ ముగిసింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. తొలుత మందకొండిగా ప్రారంభమైన పోలింగ్ ఆ తర్వాత పుంజుకుంది. గుడ్ మార్నింగ్ అండి. నర్సీపట్నం సబ్ డివిజన్ పరిధిలో 8 మండలాల్లో ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి ఉపాధ్యాయ దీనికి సంబంధించి. అందులో ఎస్పీ గారు ఉత్తర్వుల మేరకు ప్రతి చోట కూడా పోలింగ్ స్టేషన్లో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే రూట్ మొబైల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. స్ట్రైకింగ్ ఫోర్సెస్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సెస్ అంతా కూడాను అందరూ కూడా బ్రిస్క్గా తిరిగి ప్రతి చోట కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు నిర్వహిస్తున్నారు. ప్రతి చోట కూడా పోలింగ్ స్టార్ట్ అయింది. ఎక్కడ కూడా ఎటువంటి డిలే కానీ ఏం లేదు. ప్రతి చోట ఇన్ టైంకే పోలింగ్ స్టార్ట్ అయింది. ఎక్కడ ఏ ఇష్యూ లేకుండా బందోబస్తు నిర్వహిస్తున్నాం. ప్రతి చోట కూడా పోలింగ్ స్టేషన్ బందోబస్తుకేమో ఒక ఏఎస్ ఆబ్లిక్ హెడ్ కానిస్టేబుల్ అండ్ 2 పీసెస్ని అలాట్ చేయడం జరిగింది. అలాగే రూట్ మొబైల్స్ ఉన్నాయి. రూట్ మొబైల్స్లో ఒక ఏఎస్ఐ ప్లస్ 2 పీసీలను ఇవ్వడం జరిగింది. స్ట్రైకింగ్ ఫోర్సెస్ ఇన్స్పెక్టర్స్ ఆధ్వర్యంలో 2 మండలాలకి ఒక్కొక్క ఇన్స్పెక్టర్ చొప్పున వాళ్ళు 4 మెంబర్స్తో వాళ్ళు పెట్రోలింగ్ చేస్తున్నారు. అట్లాగే ఎస్డిపిఓ నేను నా నియోజకవర్గంలో ఒక 6 మెంబర్స్ తోటి నేను కూడా పెట్రోలింగ్ చేస్తున్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ముగిసిన శాసన మండలి ఎన్నికలు, యువతలో ఉరకలేసిన ఉత్సాహం. కాకినాడ జిల్లాలో ప్రశాంతంగా పోలింగ్, తొండంగిలో ఓటు వేసిన యనమల. ఎమ్మెల్యే యనమల దివ్యను మర్యాదపూర్వకంగా కలిసిన కౌన్సిలర్లు. పట్టణాభివృద్ధిపై సమాలోచనలు. అనకాపల్లి జిల్లాలో పోలింగ్ ప్రశాంతం, గెలుపుపై కూటమి ఆశాభావం.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వై న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.